న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో మన టీమిండియా అతరగొట్టింది. మంచి ఆల్రౌండ్ షోతో బంగ్లాదేశ్ టీంను చిత్తుగా ఓడించారు. ఇన్ఫాక్ట్ 60 పరుగుల తేడాతో భారీ విక్టరీ కొట్టారు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ మీద అయితే ఎలాంటి అనుమానాలు లేవు. అందరికీ తెలుసు మన టీమిండియానే గెలుస్తుందని. బట్ మన ఈ మ్యాచ్లో వెయిట్ చేసింది మన టీం యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ మ్యాచ్లో అయితే నిజంగా మన టీం కాంబినేషన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని బ్రిలియంట్ చేంజెస్ చేశారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ని నెంబర్ 3లో బ్యాటింగ్ పంపడం ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. అసలు ఈ థాట్ ఎవరికి వచ్చిందో కానీ నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అతను నెంబర్ 3లో రావడం మొదలు పెడితే మన టీమిండియాకు స్పిన్ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పోతాయి. ఈ మ్యాచ్లో పంత్ ఆడిన ఆడతీరు అయితే నిజంగా మన టీమిండియాకు కొత్త హోప్స్ కలిగించాయని చెప్పుకోవచ్చు. అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కూడా మంచి ఫామ్లోకి వచ్చి ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. ఎస్పెషల్లీ ఒక ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు వరుస పెట్టి. అవైతే వింటేజ్ కుంగ్ఫూ పాండ్యాని గుర్తు చేశాయి. ఈ వార్మప్ మ్యాచ్లో అయితే మన టీమిండియాకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ డిస్కస్ చేసుకునే ముందు అసలు విరాట్ కోహ్లీ మ్యాచ్లో ఎందుకు ఆడలేదో తెలుసుకుందాం. కోహ్లీ అయితే మన టీంతో ఫ్రైడే రోజు జాయిన్ అయ్యాడు. అండ్ మన వాళ్ళు ఈ మ్యాచ్ చూసుకుంటే సాటర్డే రోజు ఆడారు. అంటే కోహ్లీ టీంలో చేరిన 1 డే గ్యాప్లోనే మన వాళ్ళు మ్యాచ్ ఆడేశారు. దీంతో ఈ మ్యాచ్లో అతను ఆడించకుండా రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టారు. యూఎస్ఏ వెళ్ళడం అంటే లాంగ్ జర్నీ కాబట్టి అంత లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అతను డైరెక్ట్గా ఆడించడం అంత మంచి విషయం కాదు. మిగిలితే మన టీంలో ఒక కీ ప్లేయర్. అతని రష్ చేయకుండా తగినంత విశ్రాంతి ఇవ్వడం కోసం ఈ మ్యాచ్లో ఆడించలేదు. అండ్ ఇదైతే ఆబ్వియస్లీ కరెక్ట్ థింగే. ఎందుకంటే మన వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడట్లేదు, ముందు ఐర్లాండ్తో ఆడబోతున్నారు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఎటు తిరిగి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. దీంతో వార్మప్ మ్యాచ్లో ఆల్రెడీ ట్రావెలింగ్ చేసి టైట్గా ఉన్న విరాట్ కోహ్లీని ఆడించి రిస్క్ చేయలేదు. బట్ ఏమో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కోహ్లీ ఆడకపోయినా మన వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీనే ఓపెనింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళ కాంబినేషన్ చూసుకుంటే రోహిత్తో పాటు జైస్వాల్ రాలేదు, శాంసన్ వచ్చాడు. విచ్ మీన్స్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కలిసి ఓపెనింగ్ చేశారు. నేనైతే కోహ్లీ లేని నేపథ్యంలో జైస్వాల్ వస్తాడేమనుకున్నా. బట్ మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విరాట్ కోహ్లీ చేత ఓపెనింగ్ చేయించాలని. అందువల్ల జైస్వాల్ని మ్యాచ్లో కావాలని పక్కన పెట్టారు. అదే ఒకవేళ జైస్వాల్ని ఆడించి అతను వరకు ఒక మంచి 50 కొడితే మళ్ళీ అతనితో ఓపెనింగ్ చేయించాలని టెంప్ట్ అయిపోతారు. ఫస్ట్ జైస్వాల్ అయితే కంప్లీట్గా ఒక బ్యాకప్ ఓపెనర్గానే ఉండబోతున్నాడు. ఎనిమిది మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ పిచ్ చూసుకుంటే కొంతవరకు ట్రిక్కీగా ఉంది. మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు, అలా అని చెప్పి కంప్లీట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ కూడా కాదు. బ్యాట్ అండ్ బాల్కి మంచి ఈక్వల్ అసిస్టెన్స్ దొరికింది. బట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం కొంతవరకు స్లో డౌన్ అయింది. ఎందుకంటే డే టైంలో మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా సన్ వల్ల సెకండ్ హాఫ్లో పిచ్ ఖచ్చితంగా స్లో అవుతుంది. అలాగే డ్యూ ఫ్యాక్టర్ అనే క్వశ్చన్ మార్క్ అసలు ఎక్కడ కూడా రాదు. ఇలాంటి కండిషన్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది చాలా అడ్వాంటేజ్. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో మనం అదే చూసాం. ఇక మన వాళ్ళ కాంబినేషన్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ చేశారు. అంటే డెఫినెట్లీ రోహిత్ మరియు విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేయబోతున్నారు నెక్స్ట్ మ్యాచెస్లో. ఇద్దరు ఓపెనింగ్ చేయడం వల్ల ఇప్పుడైతే నెంబర్ 3 స్పాట్ వేకెంట్గా మారింది. నెంబర్ 3లో ఆడాల్సిన కోహ్లీ ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. దీంతో మన వాళ్ళకి నెంబర్ 3లో ఆడించేందుకు ఒక కొత్త ప్లేయర్ కావాలి. అండ్ గెస్ వాట్, మన వాళ్ళు రిషబ్ పంత్ని పిక్ చేసుకున్నారు. అండ్ ఇదైతే ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్. ఎందుకంటే ప్రజెంట్ పంత్ బ్యాటింగ్ నెంబర్ 3 స్పాట్ అనేది బాగా సెట్ అవుతుంది. ఎస్పెషల్లీ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఎక్కువగా స్పిన్నర్స్ని ఫేస్ చేయాలి. అండ్ రిషబ్ పంత్ స్పిన్నర్స్ మీద ఎలాంటి అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడో మనందరికీ బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా అదే చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్లో అతనికి డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడం కష్టమైన విషయం. ఎందుకంటే డెత్ ఓవర్స్లో బౌలర్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తారు, వైడ్ ఆర్కర్స్ వేస్తారు. బట్ అవి రీచ్ అయ్యి కొట్టే క్యాపబిలిటీ పంత్కి అంత ఎక్కువగా లేదు. అతను ఎక్కువగా క్రీజ్లో నిలబడి అక్కడి నుండే బ్యాటింగ్ చేస్తాడు. డెత్ ఓవర్స్లో పంత్ని ఆడించే కంటే అతను పవర్ ప్లేలో తీసుకొస్తేనే బెటర్. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు అదే చేశారు. అండ్ ఆల్సో మోస్ట్ క్రూషియల్ థింగ్, ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ నెంబర్ 3లో రావడం నిజంగా మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు ఈజీగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ను కౌంటర్ అటాక్ చేయవచ్చు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు పంత్ ఈ ముగ్గురు ఆడడం నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక తర్వాత మన వాళ్ళ కాంబినేషన్ చూసుకుని నిజంగా అదిరిపోయింది. నెంబర్ 4లో SD సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అండ్ దెన్ మళ్ళీ అగైన్ నెంబర్ 5లో లెఫ్ట్ హ్యాండర్ శివం దుబే. ఆ తర్వాత చూసుకుంటే నెంబర్ 6లో రైట్ హ్యాండర్ హార్దిక్ పాండ్యా. అగైన్ నెంబర్ 7లో లెఫ్ట్ హ్యాండర్ రవీంద్ర జడేజా. ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాటింగ్ పొజిషన్కి కూడా ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతూ వెళ్తుంది. అండ్ ఇదైతే డెఫినెట్లీ మన టీమిండియాకు కొన్ని అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న మన వాళ్ళు నెంబర్ 8లో అక్షర్ పటేల్ ఆడిద్దాం అనుకున్నారు. బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే వార్మప్ మ్యాచ్ కోసం సెట్ చేసిన బ్యాటింగ్ ఆర్డర్ నిజంగా మైండ్ బ్లోయింగ్. మన వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్తో వెళ్తే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, రైట్ ఆర్మ్ పేసర్స్ ఇంకే తేడా ఉండదు. అందరూ కూడా చాలా ఫ్రీగా బ్యాటింగ్ ఆడే అవకాశాలు ఉంటాయి. బట్ 8 మ్యాచ్లో మన వాళ్ళ బ్యాటింగ్ అంతలా ఫైర్ కాలేదు. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో మన ఓపెనర్స్ బాగా స్ట్రగుల్ అయ్యారు. రోహిత్ మరియు శాంసన్ ఇద్దరు ఎక్కువగా స్ట్రైక్ను రొటేట్ చేయలేకపోయారు. మన టీమిండియాకి అయితే అంత మంచి ఫైర్ స్టార్ట్ రాలేదు. శాంసన్ 6 బంతులు 1 పరుగు మాత్రమే చేసి 2 ఓవర్లు అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత రోహిత్ మరియు పంత్ చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఇన్నింగ్స్ని చాలా బాగా గైడ్ చేశారు. ఎస్పెషల్లీ పంత్ తన టిపికల్ స్టైల్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ షాట్స్ ఆడాడు. మెయిన్లీ స్పిన్నర్స్కి అగెనెస్ట్గా స్వీప్ మరియు రివర్స్ స్వీప్ 2 కూడా ఆడాడు. అండ్ 2 అయితే నిజంగా చాలా ప్లీజింగ్ అనిపించాయి. ఈవెన్ రోహిత్ చూసుకున్న షకీబ్ అల్ హసన్ అటాక్ చేశాడు.
అలాగే ఒక ఫ్లిక్ షాట్ ద్వారా కళ్ళు చెదిరే సిక్సర్ కూడా కొట్టాడు. సో రోహిత్ అయితే 2 బౌండరీస్ మరి ఒక సిక్సర్ కొట్టాడు. బట్ తన రేంజ్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయాడు. 19 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. సో మన వాళ్ళకైతే స్టార్ట్ కొంతవరకు స్లగ్గీష్గా అనిపించింది. బట్ పంత్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది మన వాళ్ళకి గేమ్ను బాగా సెట్ చేసి పెట్టింది. అతను 32 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. మెయిన్ అతని ఇన్నింగ్స్లో 4 4లు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి. సో నెంబర్ 3లో అతను బ్యాటింగ్ రావడం వల్ల పవర్ ప్లేలో మన స్కోర్ అమాంతం పెరిగిపోయింది. ఫస్ట్ 3 ఓవర్స్లో మన వాళ్ళు 19 పరుగులు మాత్రమే చేస్తే ఆ తర్వాత నుంచి మాత్రం ప్రతి ఓవర్లో బౌండరీస్ అవడం మొదలయ్యాయి. మెయిన్లీ షకబుల్ వేసిన 6 ఓవర్లో రిషబ్ పంత్ పండగ చేసుకున్నాడు. ఏకంగా 3 సిక్స్లు కొట్టాడు. సో మనం ముందే చెప్పుకున్నాం పంత్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ నెంబర్ 3లో వస్తే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని బాగా అటాక్ చేయొచ్చు అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ పంత్ అదే చేసి చూపించాడు. నిజంగా 6 ఓవర్లో షకీబ్ యొక్క బౌలింగ్ను ఊచకొత్త కోసాడు. సో ఒక్క 6 ఓవర్లోనే మన టీమిండియాకి 22 రన్స్ వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో మన వాళ్ళ ఓవరాల్ స్కోర్ ఏకంగా 55కి వెళ్ళిపోయింది. ఇక మిడిల్ ఓవర్ స్టార్ట్ అవగానే రోహిత్ శర్మ 7 ఓవర్లో అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే పంత్ మరియు స్కై మధ్య మళ్ళీ ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఎస్పెషల్లీ వీళ్ళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బంగ్లాదేశ్ బౌలర్స్ని ఎక్కడ సెట్ కానివ్వలేదు. అండ్ ఆల్సో ఇద్దరు కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ స్కై కూడా మంచి టచ్లో కనిపించాడు. 18 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ 172గా ఉంది. సో సూర్యకుమార్ యాదవ్ అయితే పంత్ ఇచ్చిన మూమెంటంని ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా చూశాడు. సో డెఫినెట్లీ స్కై అయితే లుకింగ్ కాన్ఫిడెంట్ అండ్ అదైతే మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. బట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళ బ్యాటింగ్లోనే బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ శివం దూబే. అతనైతే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ 16 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఈ స్లో ఇన్నింగ్స్లో అతనికి ఒక లైఫ్ కూడా వచ్చింది. సో దూబే అయితే నిజంగా తన బ్యాటింగ్తో బాగా డిసప్పాయింట్ చేశాడు. మెయిల్ అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 2 స్పిన్నర్స్ బౌలింగ్ చేశారు. అయినా కానీ ఆ స్పిన్నర్స్ని అతను కొట్టలేకపోయాడు. సో దూబే అయితే ఖచ్చితంగా ఫామ్ అందుకోవాలి, లేకపోతే మన టీమిండియాకి మిడిల్ ఆర్డర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ మనం చూసాం ఆ ఫినిషింగ్ కిక్ అంత మంచిగా రాలేదు. లాస్ట్ 3 ఓవర్స్లో మన వాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. బట్ ఎనివే హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది మన టీమిండియా స్కోర్ 180+ దాటిలా చేసింది. మెయిన్ అతను 17 ఓవర్లో వరుస పెట్టి 3 సిక్స్లు కొట్టాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టే ఆ 3 సిక్స్లు తన వింటేజ్ కుంగ్ఫూ పాండ్యా స్టైల్ని బయటికి తీసుకొచ్చింది. సో హార్దిక్ పాండ్యా నుండి ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. అతను ఐపీఎల్ ఎలా పెర్ఫామ్ చేసినప్పటికీ ఇండియా తరపున మాత్రం అదరగొట్టాలి. మెయిన్లీ మనకు ఫినిషర్గా రింకు సింగ్ లాంటి వాళ్ళు లేరు కాబట్టి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అండ్ గేమ్ను బాగానే ఫినిష్ చేశాడు. 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మెయిన్ అతని బ్యాటింగ్లో 4 సిక్స్లు ఉన్నాయి. ఈ వార్మప్ మ్యాచ్లో పంత్, సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా ముగ్గురు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశారు. అయితే చివరిలో జడేజా డిసప్పాయింటింగ్ బ్యాటింగ్. నిజంగా అతనైతే ఫినిషర్గా గేమ్ను బాగా ఫినిష్ చేయలేకపోయాడు. 6 బంతులాంటి 4 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన అతను చూసుకుంటే స్టార్టింగ్లోనే 2 లైఫ్స్ వచ్చాయి. ఒక క్లోజ్ స్టంపింగ్లో థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చారు. అండ్ ఆల్సో తర్వాత ఒక రన్అట్ కూడా మిస్ అయింది. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే వాళ్ళలో జడేజా మరియు శివం దూబే బ్యాటింగ్ కొంతవరకు అప్సెట్ చేసింది. అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ కూడా అంత టాప్ మ్యాచ్లో లేదు. బట్ మిగతా ముగ్గురు మాత్రం మంచిగా బ్యాటింగ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ శాంసన్ ప్లేస్లో విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి అతని బ్యాటింగ్ గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు. సో మన వాళ్ళ బ్యాటింగ్ అయితే 60% ఎదిరిపోయింది. బట్ మిగతా 40% మన ప్లేయర్స్ ఇంకా ఫామ్లోకి రావాలి. ఇక వీడియోలో అయితే నేను బంగ్లాదేశ్ బౌలింగ్ గురించి పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఒక వార్మప్ మ్యాచ్ కాబట్టి అపోనెంట్ టీం గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. మెయిన్లీ మ్యాచ్లో మన దృష్టి అంతా మన టీమిండియా మీదే ఉంది. సో మెయిన్ మ్యాచెస్ అయితే డెఫినెట్లీ 2 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ వార్మప్ మ్యాచ్ వరకు మాత్రం నేను టీమిండియా గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అందువల్ల మనకి వీడియోలు అంతా కూడా కొంతవరకు తగ్గుద్ది. సో మన వాళ్ళైతే బ్యాటింగ్లో 5 వికెట్స్ కోల్పోయి 182 రన్స్ చేశారు. అని ముందు చెప్పుకున్నట్టే ఫినిషింగ్ టచ్ మన వాళ్ళకి అంత మంచిగా రాలేదు. లాస్ట్ 3 ఓవర్స్లో మన వాళ్ళు కేవలం 23 రన్స్ మాత్రమే కొట్టారు. అండ్ ఈ 23 రన్స్లో హార్దిక్ పాండ్యాను ఒక 6 and 4 కొట్టాడు. సో 17 ఓవర్లో మన టీమిండియాకు 3 సిక్స్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం అంత మంచి ఫినిషింగ్ టచ్ రాలేదు. లేకపోతే మన వాళ్ళ టీమ్ స్కోర్ ఈజీగా 200 దాటి ఉండేది. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ప్యూర్ డామినేషన్. బ్యాటింగ్లో మన వాళ్ళు తడబడ్డారు కానీ బౌలింగ్లో మాత్రం ఎలాంటి తడబాటు లేదు. ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా అయితే కొంతవరకు ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే మన వాళ్ళ బౌలింగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో బాల్ని బాగా స్వింగ్ చేయగలడని. అండ్ ఎగ్జాక్ట్లీ ప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ రిటర్న్ టాస్క్ వేసిన ఇన్స్వింగర్ అయితే ఒక డ్రీమ్ బాల్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్ షూర్ మన వాళ్ళైతే బుమ్రాతో పాటు రెండో సేమర్గా హర్షదీప్ సింగ్ని తీసుకోవాలి. ఎందుకంటే పవర్ ప్లేలో సిరాజ్తో కంపేర్ చేసుకున్నా, ఈవెన్ బుమ్రాతో కంపేర్ చేసుకున్నా అతను ఎక్కువగా బాల్ని స్వింగ్ చేశాడు. అండ్ ఆల్సో డెత్ ఓవర్స్లో కూడా ఒక ఓవర్ మంచిగా వేశాడు. సో హర్షదీప్ సింగ్ అయితే క్లియర్లీ హెడ్ ఆఫ్ సిరాజ్. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను 3 ఓవర్స్లో 12 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ ఎనివే సిరాజ్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. అతను కూడా 3 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ మన వాళ్ళ థాట్ ప్రాసెస్ చూసుకుంటే మాత్రం క్లియర్గా బుమ్రా మరియు హర్షదీప్ సింగ్ కాంబినేషనే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరే బౌలింగ్ని ఓపెన్ చేశారు. సో సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్ అనే క్వశ్చన్ మార్క్ మ్యాచ్లో అయితే ఆన్సర్ దొరికేసిందని అనుకుంటున్నా. మోస్ట్ లైక్లీ హర్షదీప్ సింగ్ ఆడతాడు. ఇక బుమ్రా బౌలింగ్ చూసుకుంటే అతను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వలేదు. 2 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అండ్ 2 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే స్పిన్నర్స్ చూసుకుని డెఫినెట్లీ మన వాళ్ళు 3 స్పిన్నర్స్తో వెళ్ళాలని కనిపిస్తున్నారు. అండ్ ఆ 3 జడేజా, కుల్దీప్ మరియు అక్షర్ పటేల్.
సో ఈ మ్యాచ్లో అయితే చహల్కు బౌలింగ్ ఇవ్వలేదు. ఈ ముగ్గురు స్పిన్నర్స్ మాత్రమే బౌలింగ్ చేశారు. అండ్ ముగ్గురికి కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. మెయిన్ అక్షర్ పటేల్ 2 ఓవర్స్లో 10 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే జడేజా మరి కుల్దీప్ యాదవ్ పొదుపు కన్నా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్స్ అయితే పడలేదు. సో మన వాళ్ళు స్పిన్ కాంబినేషన్ మీద కూడా డెఫినెట్లీ ఒక క్లారిటీ వచ్చేసింది. మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళబోతున్నారు. అండ్ ఆ ముగ్గురు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు జడేజా. అండ్ ఈ కాంబినేషన్ వల్ల మన టీమిండియాకి బ్యాటింగ్ డెప్త్ కూడా పెరగబోతుంది. ఇక మ్యాచ్లో మన వాళ్ళ బౌలింగ్లో మోస్ట్ క్రూషియల్ థింగ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ యొక్క బౌలింగ్. సో బోత్ హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే ఇద్దరు కూడా చెరో 3 ఓవర్లు బౌలింగ్ చేశారు. బట్ వీళ్ళిద్దరిలో చూసుకుంటే దూబేకి మంచి బౌలింగ్ పడింది. అతను 3 ఓవర్స్లో 13 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ అతని పేస్ వేరియేషన్ బాగా వర్కౌట్ అయింది. వేరే హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఇనిషియల్గా వికెట్ తీసినప్పటికీ ఆ తర్వాత లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ వీళ్ళిద్దరు కలిసి 6 ఓవర్స్ బౌలింగ్ చేయడం నిజంగా మన టీమిండియాకి చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఒకసారి మన బౌలింగ్ని ఇమాజిన్ చేసుకోండి. హర్షదీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్. అండ్ వీళ్ళతో పాటు స్పిన్నర్స్ చూసుకుంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు జడేజా. సో ఓవరాల్గా మనకి 7 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అది కూడా చాలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో 4 సేమర్స్, 3 స్పిన్నర్స్. సో నాకు తెలిసి బౌలింగ్లో ఇంత బ్యాలెన్స్డ్ కాంబినేషన్ ఏ టీం దగ్గర కూడా కనిపించట్లేదు. అయితే పేస్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ మన వాళ్ళ దగ్గర పేస్ అండ్ స్పిన్ రెండింటిలో కూడా మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళకి బౌలింగ్ విషయంలో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. అందరూ కూడా కంఫర్టబుల్గానే బౌలింగ్ చేశారు. అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన బౌలర్స్ అందరికీ సమన్యాయం చేశాడు. చహల్కు తప్పిస్తే ఆల్మోస్ట్ ప్రతి బౌలర్కి కూడా అట్లీస్ట్ 2 ఓవర్స్ బౌలింగ్ ఇచ్చాడు. సెండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మన వాళ్ళ కాంబినేషన్ బాగుంది. బట్ ఒక చిన్న లోటు ఏంటంటే రింకు సింగ్ కూడా స్క్వాడ్లో ఉండుంటే ఇంకా పాజిటివ్గా ఉండేది. ఎందుకంటే ఒకవేళ మనకి శివం దూబే కంటిన్యూస్గా ఫెయిల్ అయితే అప్పుడు అతని ప్లేస్లో రింకు సింగ్ని తీసుకోవచ్చు. అండ్ అతను ఆడించిన కానీ స్టిల్ మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అక్షర్ పటేల్ థర్డ్ స్పిన్నర్గా ఆడుతున్నాడు కాబట్టి. సో మన వాళ్ళైతే ఏదోలాగా రింకు సింగ్ని స్క్వాడ్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అతను ట్రావెలింగ్ రిజర్వ్స్లో ఎంతసేపు ప్లేయింగ్ లెవెన్లో ఆడించడానికి కుదరదు. అదే స్క్వాడ్లోకి వస్తే అతను ప్లేయింగ్ లెవెన్లో ఆడించుకునే ఛాన్స్ వస్తుంది. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో గేమ్ని సరిగ్గా ఫినిష్ చేయలేకపోయారు. దీంతో మనకి రింకు సింగ్ లాంటి ప్లేయర్ అవసరం ఎంతైనా పడుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రింకు సింగ్ కనుక టీంలోకి వచ్చారంటే మన కాంబినేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ అది జరగాలంటే ఎవరైనా ప్లేయర్కి ఇంజరీ అవ్వాలి. నార్మల్గా అయితే అతన్ని రీప్లేస్ చేయడం కుదరదు. ఎవరైనా ప్లేయర్కి ఇంజరీ అయితేనే ఇప్పుడు అతన్ని రీప్లేస్ చేసి లోపలికి తీసుకురాగలరు. ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే మన వాళ్ళు అనుకుంటేనే ప్లేయింగ్ లెవెన్ ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ బరిలోకి దిగబోతున్నారు. ఇక తర్వాత నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దూబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. సో మన వాళ్ళు మోస్ట్ లైక్లీ ఈ కాంబినేషన్తోనే ఐర్లాండ్తో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఇదైతే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ టీమ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్ అపోనెంట్ టీంలో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే బోత్ అక్షర్ పటేల్ మరియు జడేజా ఇద్దరు కూడా చాలా క్రూషియల్ అవుతారు. బట్ ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే వాళ్ళ కాంబినేషన్ కొంతవరకు రిస్కీగా మారచ్చు. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మనకి 7 బౌలింగ్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కాబట్టి అక్షర్ పటేల్ చేత బౌలింగ్ చేయించకపోయినా ఒకసారి ప్రాబ్లం రాదు. సో నాకైతే నిజంగా మన వాళ్ళు ఒక మంచి ప్లేయింగ్ లెవెన్ పట్టుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ప్లేయింగ్ లెవెన్కి స్టిక్ కంటిన్యూస్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ చూస్తారు. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లా మన బ్యాట్స్మెన్ అంతా కూడా మంచి ఫామ్లోకి రావడమే. అదర్వైజ్ టీం ఎక్సలెంట్గా సెట్ అయింది.